హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధాని మోదీ పర్యటన. కత్రినా కైఫ్ను బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించిన మాల్దీవులు దేశంలో కత్రినా కైఫ్ను బ్రాండ్ అంబాసిడర్గా నియమించారంట. జాతీయ భద్రతా సలహా బోర్డు NSABలో సతీష్ రెడ్డి నియామకం. ధృవ స్పేస్ ఫ్రాన్స్కు చెందిన సోడెర్న్తో వ్యూహాత్మక భాగస్వామ్యం. హైదరాబాద్లో అరుదైన మ్యాగ్నెట్స్ ఉత్పత్తికి మిడ్వెస్ట్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్లాంట్. తెలంగాణలో మహిళల సాధికారతకు సీత యాప్. కేరళలో బాలిస్టురాఫిజాయిడ్స్ జాతి పునరావిష్కరణ. దీనికి 6 కాళ్ళు ఉంటాయంట. హిమాలయన్ లాంగ్ టెయిల్డ్ మయోటిస్, ఇది ఒక అరుదైన గబ్బిలం జాతికి చెందింది. బాటిస్. భారత్ వృద్ధి రేటు 2025-2026లో 6.3% పెరిగిందంట. విదేశీ పెట్టుబడుల ఆకర్షణ. DPIIT నివేదిక. FDI, ఇది RBI చూసుకుంటుంది దీన్ని అంతా. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ PMSMA, ఇది ప్రెగ్నెంట్ ఉమెన్కి సంబంధించిన పథకం. అసఫెటిడా హింగ్ మొక్కల పెంపకంలో భారత్ విజయం. భారతదేశపు మొట్టమొదటి వ్యర్థాల పునర్వినియోగ పార్క్. వ్యర్థాలంటే టీవీలు కానీ వాషింగ్ మిషన్లు కానీ ఖరాబ్ అయినాయి, ఇక్కడ మళ్ళీ సైక్లింగ్ చేసి కొత్తగా తయారు చేస్తారంట. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం అండ్ కృత్రిమ కోరల్ లీఫ్ INS గుల్దార్. దేశంలో తగ్గుతున్న పేదరికం. ఈసారి SBI నివేదించింది. ఇంతకుముందు చాలా కేంద్రాలుగా చెప్పారు పేదరికం తగ్గుతుందని. ఈసారి SBI నివేదించింది. దేశంలో తగ్గిన పేదరికం 2022-23లో 5.3% తగ్గుదల. భారత జనాభా 146 కోట్లకు చేరిక. UN జనాభా నివేదిక 2025. 146 కోట్లకు చేరిన ఇండియా జనాభా 68% మందికి పనిచేసే సత్తా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.